ఆయన నిన్ను విడిపిస్తాడు కదా, ఆయన నిన్ను తప్పిస్తాడు కదా. చూడండి ఆ కింద ఒరిజినల్ మాట చదువు నేను అక్కడ మాటను అక్కడ గర్భము నుండి చూడండి, ఆ మాటను అక్కడ గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే. ఎక్కడి నుంచి? తల్లి కన్నది మొదలుకొని ముదిమి వచ్చు వరకు కూడా మా దేవుడు ఎవరో తెలుసా? ఆయనే. మా భారాన్ని భరించేది ఎవరో తెలుసా? ఆయనే. చూడండి, కొంతమంది స్వాహ నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడు అలాంటి ఆలోచన ఉండకూడదండి. నువ్వు ఏదైనా ప్రభు దగ్గర ఇలాగ అడగాలి. యేసు ప్రభుకి ఇష్టం కదా, ఆయన వాడిని తప్పిస్తాడేమో, ఆయన వాడిని రక్షిస్తాడేమో, ఆయన మీద భారం వేయమని. భక్తుడు అంటాడు, ప్రభు స్తుతి నందునుగాక అనుదినము మా భారమును ఆయన ఏం చేస్తున్నాడంట? భరించాడు. అనుదినం భరించాడు. ఇప్పుడేందయ్యా, అంతకుముందు వచ్చిన కష్టాల్లో నిన్ను ఎవరు భరాయించింది? భరాయించి పైకి లేపాడు. ఇప్పుడు వచ్చిన కష్టాల్లో భరాయించి పైకి లేపడా? లేపుతాడు. అది యేసు ప్రభువుని విశ్వాసయుక్తంగా బ్రతకాలంటే గడిచిన దినములు ఆయన నీ పట్ల ఏం కృతజ్ఞత మేలు చేశాడో, ఆయన నీ పట్ల ఏది కృతజ్ఞత భావం కలిగి ఆయన నీకు దయ చూపించాడో ఆ విషయంలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి.